బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర మొత్తం కూడా కనుమరుగు చేసి మనోవాదాన్ని తీసుకురావడం కోసం అది ప్రతి రంగంలో విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రతి దాంట్లో ఈరోజు అబద్ధాలే నిజాలుగా చేస్తున్నటువంటి పరిస్థితిని మన దేశంలో చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఒక రోల్ మోడల్ గా ఉంటున్నటువంటి కేరళ రాష్ట్రాన్ని ఎంచుకొని ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఐక్యంగా ఉండి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అక్కడ సమానత్వంగా ఉండి ఐక్యంగా ఉండి అక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాతావరణానికి అన్ని మతాలకు అన్ని కులాలకు ఐకమత్యానికి నిలయంగా ఉన్నటువంటి కేరళని ఈరోజు అక్కడ రక్తపాతాన్ని పారించేందుకు నెత్తురుగా మార్చేందుకు ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కేరళలో ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే ఈ కేరళ స్టోరీ పేరుతోని మనం అందరం చూసినాం కేరళ స్టోరీ 1 సినిమాని. అందులో పూర్తిగా మహిళలు 30,000 మహిళలు మిస్సింగ్ అయినట్టు రాష్ట్రంలో ఆ మహిళలందరూ కూడా విచార కూపంలో ఉంటున్నట్టు మొత్తం అబద్ధాలను ప్రచారం చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా చర్చించినటువంటి సందర్భంలో అక్కడ హైకోర్టు కూడా తెలిసింది ఏంటంటే అక్కడ రాష్ట్రంలో మిస్ అయిన 3 మహిళలు మాత్రమే అని చెప్పేసి అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు అయినా కూడా మళ్ళీ జనాల్లోకి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని విద్వేషం రెచ్చగొట్టడం కోసం ప్రయత్నాలు చేసే అందులో భాగంగా కేరళ స్టోరీ 2 తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. అబద్ధాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారు కేరళ రాష్ట్రాన్ని ఎంచుకొని ఆ కేరళలో కేవలం అధికార దాహం కోసం అక్కడ రాజకీయ లబ్ధి కోసం అక్కడ తన ఎజెండాని ఉపయోగించుకొని అక్కడ అధికారంలో రావడం కోసం ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఈ సినిమాల రూపంలో తీసుకొస్తున్న పరిస్థితున్నది. వారు ఈ సినిమాని సాంస్కృతికంగా కాలుష్యం చేస్తున్నటువంటి పరిస్థితున్నది. అక్కడ పచ్చని పర్యావరణంలో బీజేపీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందుకోసమే దేశం అంతా కూడా ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. దేశంలోనే ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించేది కేరళ రాష్ట్రమే. ఒక సెక్యులర్ రాష్ట్రంగా ఉండి దేశంలో రోల్ మోడల్ ఉంటూ అవి విద్యలో వైద్యంలో అన్ని పేదరిక నిర్మూలనలో కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లోకి కేరళ రాష్ట్రం టాప్ 1 లో ఉన్నది. అత్యుత్తమ పరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్రంగా కేరళ ఉన్నది. అలాంటి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నటువంటి కేరళకు అందరం కూడా విద్యార్థి యువజనులు మేధావులు అందరం కూడా దేశమంతా కూడా ఈరోజు నిలబడాల్సిన అవసరం